నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ కేసుపై పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నా అనుకునే వాళ్ళని ఎన్నటికీ మర్చిపోడన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. కష్టాల్లో ఉన్న వారందరినీ ఆదుకునే వ్యక్తి, ఏకైక గొప్ప మహానుభావుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం విషయం ఏంటంటే, చైతన్య జొన్నలగడ్డ అలాగే నిహారిక కొణిదెల ఇద్దరు కూడా ప్రేమించుకొని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరు కూడా విడిపోవడం జరిగింది. అయితే ఎప్పుడు విడిపోయారో అప్పటి నుంచి నిహారిక చైతన్య జొన్నలగడ్డని చాలా దూరం పెడుతూ ఇక ఆమె సొంత లైఫ్ని ఆమె లీడ్ చేస్తూ వస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులని ఎన్నటికీ మర్చిపోడు కదా. అయితే మరి రీసెంట్గా చైతన్య జొన్నలగడ్డ ఒక పార్టీకి వెళ్ళి మరి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆయన దొరికిపోయారట. ఇక దీంతో పోలీసులు ఆయన్ని ఆధ్వర్యంలోకి తీసుకున్నారట. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంటనే రంగంలోకి దిగారట. మరి ఆయన మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆయనని అన్యాయంగా మీరు ఇరికించడం అసలు కరెక్ట్ కాదు. చైతన్య జొన్నలగడ్డ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారని ఆల్రెడీ తెలుస్తోంది. అయితే ఇదంతా కూడా ఎవరు చేపించారని, ఎవరో కావాలని ఇలా జరిపించారని తెలుస్తోంది. మర్యాదగా తనని వదిలిపెట్టండి. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే చైతన్య ఇప్పుడే తన పర్సనల్ లైఫ్ నుంచి బయటపడుతూ ఉన్నాడు. అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఈ కేసులు అవి ఇవి అంటే చాలా డిప్రెషన్కి గురైపోతాడు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు విడిపించాల్సిందే అంటూ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తప్పు చేసి నిజంగానే ఆయన దొరికిపోతే చైతన్యకి సపోర్ట్ చేయకుండా ఉండేవాడేమో, కానీ చైతన్య ఇలా డ్రింక్ చేయకుండా కూడా కావాలని అని అరెస్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చైతన్య విషయంలో ముందు జాగ్రత్త తీసుకొని విడిపించినట్లుగా తెలుస్తుందట. ఏదేమైనప్పటికీ నిహారిక చైతన్య ఇద్దరు విడిపోయినప్పటికీ చైతన్యకి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరిచయంతోనే చైతన్యని ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడిపించారు అంటూ చెప్తున్నారట ప్రతి ఒక్కరు.